శ్రీమాత్ర నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. మీరు నమ్మిన నమ్మకపోయినా ఈ 2024 సంవత్సరం సెప్టెంబర్ 18వ తేదీన భాద్రపద పౌర్ణమి. ఈ యొక్క భాద్రపద పౌర్ణమి నుండి కూడా తులరాశిలో పుట్టిన వారికి అదృష్టం అంటే మామూలు అదృష్టం కాదు. వింటే ఎగిరి గంతులు వేస్తారు. అయితే రేపటి నుండి అంటే ఈ భాద్రపద పౌర్ణమి నుండి తులరాశి వారికి పట్టబోయేటటువంటి అదృష్టం అనేది ఏ విధంగా ఉంటుంది, ఏ ఏ విషయాల్లో వీరి జీవితం అనేది ఎలా ఉండబోతోంది, అలాగే తులరాశి వారి గ్రహస్థితి ఈ భాద్రపద పౌర్ణమి నుండి ఎలా ఉండబోతుంది, ఏ దేవతారాధన వీరికి మరింత శుభ ఫలితాలను ఇవ్వబోతుంది అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. వివరాలకు వెళ్తే జ్యోతిష చక్రంలో తులారాశి 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు తులరాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. యొక్క తులారాశి వారి మనస్తత్వం చూసినట్లయితే ఈ తులరాశి వారికి చెందినటువంటి పురుషులు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది అనుకున్న సమయానికి పూర్తి చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశివారు అందాన్ని ఆరాధించే హృదయాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా వీరికి ఓపిక సహనం అనేది ఎంతగానో ఉంటుంది. అదేవిధంగా తులారాశికి చెందినటువంటి స్త్రీలు కూడా దృఢ సంకల్పంతో ఉంటారు. వీరు మంచి గుణగణాన్ని కలిగి ఉంటారు. అలాగే ఎలాంటి కార్యాన్నైనా పూర్తి చేయగలిగిన సత్తా కలిగి ఉంటారు. అలాగే వీరు చూడడానికి సున్నితంగా అందంగా ఉంటారు. అది మాత్రమే కాకుండా ఈ రాశి వారికి కుటుంబం పట్ల అతి జాగ్రత్త కూడా ఎక్కువగా ఉంటుంది. తులారాశి వారు తమ జీవిత భాగస్వామికి ఎనలేనటువంటి ప్రేమను అందిస్తారు. కాకపోతే ఈ రాశి వారికి కొంచెం కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. చాలా సులభంగా కోపాన్ని తెచ్చుకుంటారు. అలాగే వీరు ఇతరుల మాటను లెక్క చేయరు. వీరు కష్టపడాల్సిన సమయంలో కష్టపడరు. దానివల్ల వీరు కొన్ని ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు. తులారాశి వారికి వారసత్వంగా ఆస్తిపాస్తులు అనేవి కలిసి వస్తాయి. ఈ రాశి వారికి భార్య వైపు బంధువుల నుండి మంచి సహకారం కూడా లభిస్తుంది. అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా భయపడకుండా ముందుకు వెళ్ళే మనస్తత్వం ఈ తులారాశి వారికి ఉంటుంది. తులారాశి వారు ఇతరులకు సహాయాన్ని చేసే గుణాన్ని కలిగి ఉంటారు. అలాగే అవసరమైన వారికి తగిన విధంగా సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు. అయితే ఈ రాశి వారు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఎక్కువ ఇష్టపడతారు. విహారయాత్రలు, పుణ్యక్షేత్రాలు చేయడానికి ఎక్కువ ఆసక్తిని చూపుతారు. అలాగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొంటారు. తులారాశి వారికి రేపు భాద్రపద పౌర్ణమి నుండి కూడా గ్రహస్థితుల కారణంగా పట్టిందల్లా బంగారమే అవ్వబోతుందండి. మీరు ఏ పని ప్రారంభించినా సరే అది ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. మీకు మీ జీవితంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి కష్టాలు, ఇబ్బందులు, బాధలు పూర్తిగా తొలగిపోయి ఎంతో ఉన్నతమైన స్థితికి చేరుకుంటారు. వీరి వ్యాపార పరంగా ఊహించని లాభాలు వస్తాయి. ఏ వ్యాపారాన్ని చేపట్టినా కూడా దానిలో కోరుకుంటున్నటువంటి ఆదాయాన్ని విపరీతంగా పొందుతారు. అలాగే భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించడానికి తులారాశి వారికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పొచ్చు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో ఉన్న వారికి ఊహించినటువంటి లాభాలను కూడా పొందుతారు. ఈ సమయంలో ఈ రాశి వారికి లాభాలు అనేవి అధికంగా రాబోతూ ఉన్నాయి. దీనితో పాటుగా వీరు చేసిన అప్పులు అన్నీ కూడా తీరిపోతాయి. అలాగే వ్యాపారపరంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈ సమయంలో వీరికి దూరం అయిపోతాయి. అయితే తులారాశి వారికి ఈ సమయంలో ఒత్తిడి అనేది కూడా ఎక్కువగా ఉంటుందండి. అలాగే వృత్తి వ్యాపార పరంగా అనుకోని ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. అయితే ఈ ప్రయాణాలు అన్నీ కూడా వీరికి బాగా కలిసి వస్తాయి అని కూడా చెప్పొచ్చు. అయితే వ్యాపార పరంగా కొన్ని పనులు వాయిదా వేయాల్సిన పరిస్థితి కూడా కొన్నిసార్లు రాబోతూ ఉంది. అయినప్పటికీ ఈ రాశి వారికి ఆదాయపరంగా ఎటువంటి ఇబ్బంది లోటు అనేది ఉండదు. వృత్తిపరంగా ఈ రాశి వారికి చూసుకున్నట్టయితే అధిక శ్రమ అనేది వీరికి తప్పదు. అయితే వృత్తిపరంగా అభివృద్ధి కూడా బాగా కనిపిస్తుంది. అదేవిధంగా చేతి వృత్తుల వారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉండబోతూ ఉంది. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా పని కార్యంలో అనుకూల ఫలితాలు పొందుకోబోతున్నారు. వీరు చేపట్టిన ప్రతి పనిలో అనుకున్న ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగస్తుల సహకారాలు అందుతాయి. పై అధికారుల మన్నలను మెప్పును పొందుతారు. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు కూడా లభిస్తాయి. అలాగే కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న ఈ రాశి వారికి ఉద్యోగాలు అనేవి ఖచ్చితంగా లభిస్తాయి. అంతేకాకుండా విదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు కోరుకుంటున్న ఉద్యోగాలను
విజయాలను ఖచ్చితంగా పొంది తీరుతారు. అయితే ఈ తులారాశి వారు విద్యాపరంగా మిశ్రమ ఫలితాలను పొందుకోబోతున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ రాశికి చెందిన విద్యార్థులకు ఈ సమయంలో కొంచెం ఏకాగ్రత అనేది లోపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో విద్యార్థులు చదువుపైన ఏకాగ్రతను పెంచడానికి ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా ఈ సమయంలో విద్యార్థులకు క్రీడలు, ఇతర వ్యవహారాలపైన ఆసక్తి అనేది ఉంటుంది. దీని కారణంగా చదువుపైన ఏకాగ్రత అనేది తగ్గుతుంది. కాబట్టి విద్యార్థులు ఈ సమయంలో చదువులపైన ఏకాగ్రతను పెంచుకోవడానికి ప్రయత్నాలు చేయండి. ఇక తులారాశి వారికి ఈ సమయంలో కుటుంబపరంగా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే వీరు సోదరుల నుండి శుభవార్తను వినబోతున్నారు. ఇప్పటివరకు కుటుంబంలో ఏవైనా మనస్పర్ధలు, విభేదాలు, గొడవలు ఉంటే కనుక అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. కుటుంబంలో ప్రశాంతకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అలాగే ఈ రాశి వారు తమ కుటుంబంతో కలిసి ఏవైనా పుణ్యక్షేత్రాల్లో తీర్థయాత్రలు చేసే అవకాశాలు కూడా ఈ సమయంలో బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక బంధుమిత్రుల నుండి శుభ కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. రేపటి నుండి కూడా ఈ రాశి వారు తమ కుటుంబంతో సంతోషంగా ఆహ్లాదకరంగా గడుపుతారు. అలాగే ఈ రాశి వారు వివాహ జీవితంలో ఎన్నో శుభవార్తలు వినబోతున్నారు. ముఖ్యంగా ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో సంతానం విషయంలో ఒక శుభవార్తలు అయితే వింటారు. అంతేకాకుండా ఈ రాశి వారికి వీరి జీవిత భాగస్వామి ప్రతి విషయంలో ఎంతో బాగా సహకరిస్తుంది. అదేవిధంగా వీరు తమ జీవిత భాగస్వామి నుండి వీరు అనుకోకుండా ఊహించని విధంగా ఆస్తిని కూడా పొందేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇక రాజకీయ నాయకులకు, క్రీడాకారులకు, వ్యవసాయదారులకు, అలాగే కళాకారులకు ఈ సమయం ఎంతగానో కలిసి రాబోతుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు చేసేటటువంటి సేవా కార్యక్రమాలు ప్రజలకు అందడం వలన సమాజంలో మంచి గుర్తింపు, పేరు పొందుకుంటారు. అలాగే తులారాశి వారికి ఆర్థిక పరంగా ఊహించని లాభాలు రాబోతున్నాయి. కాకపోతే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి మీరు ఖర్చుల విషయంలో ఎంతైనా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ రాశి వారు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఎక్కువ ఇష్టపడతారు. కాబట్టి అలాగే కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేయడానికి, ముఖ్యంగా తీర్థయాత్రలు, విహారాలు చేయడానికి ఖర్చులు అధికంగా చేస్తారు. కాబట్టి ఖర్చుల విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక తులారాశి వారు ముఖ్యంగా సంపాదించిన డబ్బును పొదుపు చేయడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే వీరికి పొదుపు చేయడం అంటే అస్సలు నచ్చదు. కాబట్టి మీరు ఫ్యూచర్ అవసరాల కోసం డబ్బులు పొదుపు చేసుకోవడం ఎంతైనా మంచిదని చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ రాశివారు ఆరోగ్యపరంగా ఊహించని ఫలితాలు పొందుకోబోతున్నారు. ఎప్పటి నుంచో బాధ పెడుతున్న దీర్ఘకాలిక వ్యాధులు తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ తులారాశి వారికి ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది ఈ సమయంలో. కాబట్టి వీరికి మానసికమైన ఆందోళన అనేది విపరీతంగా ఉంటుంది. వీరు ప్రతిరోజు వ్యాయామం, మెడిటేషన్ వంటి తప్పకుండా చేయాలి. దీనితో పాటుగా ఆహార నియమాలు పాటించాలి. ఇక ఈ రాశివారు ముఖ్యంగా పౌష్టికాహారాన్ని తప్పకుండా తీసుకోవాలి. ఇక తులారాశి వారికి రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక తులారాశి వారు వీరు ఈ యొక్క జీవితంలో ఆశించిన ఫలితాలు పొందుకోవడానికి పాటించవలసిన పరిహారాలు తెలుసుకుందాం. ఈ రాశివారు ప్రతి శనివారం నవగ్రహాలకు 27 ప్రదక్షిణలు చేయాలి. అలాగే శనిదేవునికి నల్ల నువ్వులు, బెల్లాన్ని నైవేద్యంగా పెట్టాలి. అలాగే ప్రతి గురువారం దత్తాత్రేయ దేవాలయానికి వెళ్ళి దత్తాత్రేయ స్తోత్ర పారాయణం చేయాలి. అలాగే తీపి పదార్థంతో చేసిన వంటకాన్ని ప్రసాదంగా పంచిపెట్టాలి. ముఖ్యంగా గోమాతకు నానబెట్టిన ఉలువలను ఆహారంగా పెట్టాలి. అలాగే తులారాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడం వల్ల వీరికి మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది. కాబట్టి ఈ రాశి వారు ఇటువంటి పరిహారాలను ఖచ్చితంగా పాటించడం వలన జీవితంలో ఆశించిన ఫలితాలను తప్పకుండా సాధించగలుగుతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.